నేను అడుగుతున్నా. ఇవాళ రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆయన ఆ నాయకుడు అంటే వరి వేసుకోండి చివరి గింజ వరకు కొంటాం, అదే కాదు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం ఓట్లు అమ్మిన 48 గంటల్లో మీ ఖాతాలో పైసలు వేస్తలేమా? ఇవాళ రైతులను ఆదుకొని ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి అని మేము పనిచేస్తుంటే కడుపు మండి విషం జమ్ముతున్నారు ఈరోజు రైతుల మీద. అందుకే మిత్రులారా, మీరందరూ ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో దళితులు గిరిజనులు ఆదివాసులు తలెత్తుకునే ప్రభుత్వం. అందుకే 1931లో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే 100 ఏళ్లలో ఎవడు చేయలేకపోయింది, ఎవడు ధైర్యం చేయలే ముట్టుకోనికే. కానీ మీ సోదరుడుగా మీ రేవంత్ అన్నగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బాధ్యత ఇచ్చి దామోదర్ రాజనరసింహ గారిని బాధ్యత పెట్టి రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన చేసి 56.36% బలైన వర్గాలు ఉన్నారు అని లెక్క తేలిస్తే ఈరోజు విధిలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దేశం మొత్తం నేను లెక్క కడతా, బీసీల లెక్క తీస్తా అన్నాడు. గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్క ఉంది, కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదంటే లెక్క నేను తేలుస్తా, నీ కథ కూడా చూస్తా అన్నందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారి బలహీన వర్గాల లెక్క తేల్చి 56.36% తేల్చింది మనం కాదా?